హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఇప్పుడైతే మనం చెన్నై నుండి వేలంకిని అయితే వెళ్తున్నాం అనమాట. దానికోసం ఆల్రెడీ 3 మంత్స్ ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. స్లీపరే, ఒకే ఒక ట్రైన్ ఉంటుంది అనమాట డైలీ. ఆ ట్రైన్కి నాగపట్నం జంక్షన్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి మనం వేలంకిని ఏదర్ బై ట్రైన్ లేదా బస్కైనా వెళ్ళొచ్చు. ఇది యాక్చువల్గా బుక్ చేయడం చెన్నై నుండి అయితే బుక్ చేసాము, కానీ చెన్నైలో హాల్ట్ అనేది తీస్తాడనమాట. తాంబరం నుండి ఉంటుంది ఈ ట్రైన్ అని చెప్పేసి అన్నారు. అందుకే తాంబరం వరకు అయితే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ ట్రైన్ ఆల్రెడీ ఉంది రెడీగా, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా మన కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకి నెంబరింగ్ కూడా ఇవ్వలేదు పైన డిస్ప్లే, సో ట్రైన్ మీదే చూసుకుంటూ ఏ కోచ్ ఏంటి అనేది వెళ్తున్నాం అనమాట. சீக்கிரமாக போங்க ப்ரோ. நீங்கள் எதுக்கு ஸ்லோவாக மெதுவாக போயிட்டுருக்கு? என்ன ஃப்ரெண்ட்ஸ், இவ்வளோ செத்தையாக இருக்குது இது రైల్వే స్టేషన్ అలా. అట్లీస్ట్ இது போர்ட்ஸ் கூட டிஸ்ப்ளே பண்ணலாம் அப்பா. இங்கே సైడ్ எடுத்துக்கோங்க. మన కోచ్ వచ్చేసరికి ఎక్కడో ట్రైన్ చివరినైతే వచ్చింది, అంటే లాస్ట్ స్లీపర్ బోగి అనుకుంటా. అందుకని ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. లగేజ్లు వేసుకొని అయితే చైర్లు అయితే లాక్కొచ్చేసాయి. మొత్తానికైతే కోచ్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా మనం అనుకున్నంత రష్గా లేదు. మేబీ రిజర్వేషన్ లేకుండా జనరల్లో అయితే కనుక బాగా రష్ ఉంటుందేమో. స్లీపర్లో అయితే నార్మల్గానే ఉన్నారనమాట జనాలు. నిన్న తమిళనాడు ఎక్స్ప్రెస్లో ఎలాగో మనకి నిద్ర పట్టలేదు కదా, కనీసం ఈ ట్రైన్లో అయినా పడుతుందో లేదో చూడాలి. ఎక్కువగా అయితే ట్రై చేస్తాను. నా దగ్గర ఏం వస్తువులు లేకుండా పెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వస్తువులు పోతాయని భయం అని చెప్పాను కదా, అందుకని. ఇంకా తీవ్రంగా ట్రై చేసేసరికి నిద్ర అయితే పట్టింది. అందరం పడుకుని పోయాము ఎక్కగానే, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది అప్పటికే. 11:30 అలాగ అయింది కాబట్టి. మొత్తానికైతే నాగపట్నం చేరుకున్నాము. అక్కడ నుండి వేలంకినికి మనకి బస్సెస్ ఉంటాయి, ట్రైన్స్ ఉంటాయని చెప్పాను కదా. లోకల్ ట్రైన్ అయితే మనం చూస్ చేసుకున్నాము. లోకల్ ట్రైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఆ కలర్ లోపల అంతా చూడండి, కాంబినేషన్ సీట్స్ కానీ చాలా బాగుంది. ఇది ఎప్పుడు ఎంతో சொல்லுங்க நம்ம சப்ஸ்கிரைபர்ஸ் வாங்க இங்க உட்காருங்க. சொல்லுங்க ఫ్రెండ్స్, क्या சொல்லணும் சார்? ఇది வந்து చెన్నై లోకల్ ట్రైన్. ఇది అప్పుడే ఇருக்கு, ఐ మీన్ ఎలా ఉంది చెప్పు. వెరీ నైస్. ఇలాంటి ట్రైన్స్ మనం ఇప్పుడు చూడలేదు కదా, కలర్ఫుల్ ట్రైన్. గుడిమెట్టు ఆడలే ట్రైన్స్ అండి. ఎల్లో కలర్ ఉంటుందా చుట్టూ? కొత్తగా పెయింట్ వేసారు. దట్స్ వాట్ స్పెషల్ హియర్. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిన విలేజ్ వచ్చేసరికి వేలంకిని. దీంట్లో ఏంటంటే కొంచెం స్లాంగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. మన దగ్గర రీజన్స్ బట్టి ఎలా స్లాంగ్ మారుతుందో తమిళ్లో కూడా స్లాంగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. జస్ట్ ఒక 10 minutesలో అయితే వేలంకిని వచ్చేసాము మన నాగపట్నం నుండి. స్టెప్పింగ్ ఆన్ ద వేలంకిని. ఇంకా వేలంకినిలో చర్చ్ రూమ్స్ అని ఉంటాయన్నమాట. అంటే దానికి చర్చ్కి సంబంధించిన రూమ్స్ అవి బుక్ చేసుకుందామని వెళ్ళాం, కానీ చాలా లైన్ ఉంది. అదేంటో ఆధార్ కార్డు చాలా చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట దానికి. అందుకని ఇంకా బయట రూమ్స్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. బయట రూమ్స్లో కూడా చాలా సెర్చ్ చేసాము. ఒక 1 hour 1.5 hour పాటు తిరుగుతూనే ఉన్నాము. ఏ రూమ్ బాగుంది, కాస్ట్లీ అంటే తక్కువ కాస్ట్లో ఏది బాగుంది. ఎందుకంటే ఎక్కువసేపు మనం రూమ్లో ఉండం కాబట్టి, బయటకే తిరుగుతూ ఉంటాం కాబట్టి, సో నార్మల్గా ఏ రూమ్ అనేది చూసుకుంటా ఉన్నాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మనకి బీచ్ దగ్గరలోనే రూమ్స్ తీసుకుందాం అని అయితే అనుకున్నాము. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసరికి చర్చెస్, అవి లోపల ఎలా ఉంటాయి ఏంటి అనేది తర్వాత చూద్దాం మనం లోపలికి వెళ్ళినప్పుడు. మొత్తానికి ఒక హోటల్ అయితే తీసుకున్నాము. ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాలి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అందరం ఒకసారి కాకుండా షిఫ్ట్లో వైజ్గా వెళ్తున్నాము. మమ్మీ బుడ్డి అయిపోయారు, ఇక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. మేము ముగ్గురం ఫస్ట్ షిఫ్ట్లో బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఏం తిన్నాము ఏంటి అనేది అయితే క్లిప్ మిస్ అయింది. సో అంటే కొంచెం హర్రీ బరీలో తీయడం మిస్ అయింది. రూమ్ కూడా మీకు ఇంకా చూపించలేదు, నేను తర్వాత చూపిస్తాను. ఇక ఒక రౌండ్ అయితే చర్చెస్ని చూసి వచ్చాం అనమాట. అంటే మార్నింగ్ ఏదో ఒక ప్రేయర్ జరుగుతుందంటే వెళ్ళాము, బట్ మేము వెళ్ళేసరికి ఇది అయిపోయింది. సో ఇంకొక రోజు కూడా ఉంటాం కాబట్టి ఇక్కడే, రేపైనా కనీసం చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ తిరిగేసి మొత్తం చూసేసి వచ్చాము. వచ్చిన తర్వాత నేను నా అదే హోటల్ ఏదైతే ఉంటున్నానో
దాని టెర్రస్ మీదకి వెళ్ళానమాట. పాపం ఎవరు రాలేనన్నారు. ఎందుకంటే మీరు స్టెప్స్ చూడండి చాలా హైట్‌గా ఉన్నాయన్నమాట ఇవి ఎక్కడానికి. ఇంక అందుకే నేను ఒక్కడినే ఎళ్ళేసి వచ్చాను. ఏంటి బీచ్ కనపడుతుందా లేదా అని. చు వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. మీకే చూపిస్తాను చూడండి. సో, మనం ఉండే ఏదైతే హోటల్ ఉందో రూమ్ కిందే మనకి రెస్టారెంట్ కూడా ఉందన్నమాట దానికి సంబంధించింది. సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను కాస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నాననమాట. సో, మమ్మీ, సునీత మేడం వాళ్ళు రూమ్‌లోనే ఉన్నారు. ఇంకా సారు, బుడ్డి, హన్ను మేమైతే రెస్టారెంట్‌కొచ్చాము. ఇంకా కొన్నైతే కొరియర్ అంటున్నాను. ఏమంటారు? పార్సిల్ చేపించుకొని తీసుకెళ్ళాలి. హన్ను, బుడ్డి అయితే ఇక్కడే తినేస్తున్నారనమాట. సో, మమ్మీ వాళ్ళకి నేను పార్సిల్ తీసుకొని ఎళ్తున్నాను. ఇక్కడ హన్ను వాళ్ళు చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నారు. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక టేస్ట్ అయితే అడిగాననమాట హన్నుని ఎలా ఉంది ఏంటంటే, చాలా బాగుందని అన్నాడు. ఇంకా సరే ఇంకొక రోజు ట్రై చేయొచ్చులని మేము వెజ్ అయితే తీసుకున్నాము. நீங்க என்ன சாப்பிட போறே நீங்க என்ன சாப்பிட போறே వెజ్జా ఎగ్ ఫ్రైడ్ రైసా ట్రెండ్స్లో తీసుకున్న వైట్ షర్ట్ అయితే ఇదే ఊలెన్ షర్ట్ అని చెప్పాను కదా. సరే ఇది చూడడానికి ఎట్లున్నా సరే నాకైతే నచ్చిందనమాట. ఇంకా అందుకనే ఈ ఫస్ట్ డేనే వేసుకున్నాను వెలంకిని రాగానే. అందరం మ్యాక్సిమం వైట్ వేసుకోవడానికి ట్రై చేసాము. బట్ అంటే మ్యాచింగ్ అవ్వలేదన్నమాట. కొంతమంది కొన్ని తెచ్చుకున్నారు లేదు. మామ్స్ నన్ను కాసేపు ఆ స్ట్రీట్ షాపింగ్ అదంతా చూసాము. ఏమి కొనలేదులే గానీ చూసుకుంటూ ఇంకా బీచ్‌కైతే వచ్చామనమాట. ఇక్కడ కూడా మేము స్నానం అయితే నేనైతే ఏం చేయలేదు. సారోళ్ళు దిగారు గానీ లోపలికి. ఇంక మేము జస్ట్ అలా రోమింగ్ అనమాట బీచ్ మొత్తం గూడా. ఇంక నాతో పాటే బుడ్డి కూడా బయటే ఉంది. తను కూడా లోపలికైతే వెళ్ళలేదు. బీచ్ అంటే మాత్రం మెరీనా బీచ్ అబ్బా! ఎంత ప్యూర్‌గా ఉంటాయంటే ఇక్కడ కొంచెం మడ్డిగా ఉన్నాయి గానీ వాటర్. మెరీనా బీచ్ అయితే చాలా బావుంటది. నేను చూసినంత వరకు. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలీదు గానీ. ఫస్ట్ ఒకటి తీసుకో తర్వాత తీసుకుందాం ఇంకోటి. ఏది తీసుకో. ఇంకా స్వీట్ కార్న్ అదేదో పొటాటో చిప్స్‌కి సాసెస్ వేసిస్తున్నాడు అనమాట. అవి ట్రై చేసాము. ఇక్కడ సునీత మేడం, కిరణ్ సార్ వాళ్ళేమో కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నారు. చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి. మనం ఏం ట్రై చేయలేదులే కానీ జస్ట్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అయితే దానిలో కొబ్బరైతే ఉండింది. ఇంక అందుకని ఆయన కొట్టివ్వమని చెప్తే కొట్టిచ్చాడనమాట. ఇక అవి నేను, మమ్మీ మేమందరం తింటున్నాము కూర్చొని. జనరల్‌గా టూరిజం ప్లేసెస్ అంటే కాస్ట్‌లు అయితే ఎక్కువగానే ఉంటాయి ఎక్కడైనా. సో, ఇక్కడ కూడా కొబ్బరి బొండాలైతే ఎక్కువగానే ఉంది కాస్ట్. ఇది బీచ్ ఏరియా కాబట్టి మీకు తెలిసిందే బీచ్ ఏరియాస్‌లో ఫిష్ ప్రైస్ అనేది తక్కువగా ఉంటదనమాట. ఇక్కడ చికెన్ కాస్టే ఎక్కువ ఫిష్ కంటే కూడా. ఫిష్ ఫ్రై ఎక్కువగా అమ్ముతా ఉంటారనమాట. అవి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. బట్ ఈ వీడియోస్‌లో కూడా చూపిస్తాను చూడండి. చెప్పాను కదా గేమ్స్ ఉన్నాయి రకరకాలుగా అని చెప్పేసి. అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. వీఆర్ గేమ్స్ అనమాట ఇవి. కామెడీగా ఉంటాయి చూడనీకి.
థ్యాంక్ యూ. అది ఊడిపోతే మళ్ళీ కట్టమంటారు సార్. ఎక్కడికి వెళ్ళేసుకోండి. మనం దసరా టైంలో వెళ్ళాం కదా, సో అక్కడ దసరా టైంలోనే వాళ్ళకి ఏదో ఫెస్టివల్ అన్నారు. ఆ ఫెస్టివల్కి అందరూ కూడా ఒక రకమైన తోరణాలు కడుతున్నారనమాట. అలాగే అరటి కొమ్మలు ఉంటాయి కూడా, అవి కూడా ప్రతి షాప్ ముందు కూడా పెడుతున్నారు. దిస్ ఇస్ ద వీడియో గైస్. ఇప్పుడు మీకు చూడబోయేదంతా కూడా స్ట్రీట్ షాపింగే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొక 2-3 వ్లాగ్స్ అయితే వస్తాయి. అలాగే దీనికి ప్రీవియస్ వ్లాగ్ అంతా కూడా ఏం చేసాం చెన్నైలో అనేవి ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేయండి. షార్ట్ వీడియోస్ కూడా బాగుంటాయి, అవి కూడా చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.